ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి మనకు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా మనకైతే ఎస్టర్డే హైకోర్టు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ అభ్యర్థికి ఏ రోజు అయితే స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇది మనకు హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఓపెన్ చేసి కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీరు దీనిపైన కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, కంప్లీట్గా ఏ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరిగిందో కంప్లీట్గా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూడండి. మనకు ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్టు 1 నుంచి 29th వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క డేట్స్ అయితే కేటగిరీ వైజ్గా కంప్లీట్గా పోస్టుల వారీగా డివైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఎవరికి ఎప్పుడెప్పుడు ఉంది, ఏ రోజు వెళ్ళాలనే దాని గురించి హాల్ టికెట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు, ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. దాని తర్వాత మనకు ఇక్కడ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈయన తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ ఆఫ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ అండర్ నోటిఫైడ్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1 అనమాట. నోటిఫికేషన్ నెంబర్ 1 డేటెడ్ మనకు జనవరిలో రిలీజ్ అయింది. వాటికి సంబంధించి అలాంగ్ విత్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి మనకైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ దీనిపైన ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలి, వెన్యూ ఎక్కడ ఉంది, అడ్రస్ మీరు ఏ అడ్రస్కి వెళ్ళాలి, స్కిల్ టెస్ట్ సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ 28th డేట్ రోజు అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1. వాటికి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ ఆఫ్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి హైకోర్టు నోటిఫికేషన్ డేటెడ్ వచ్చేసి 7 మార్చి. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకోవచ్చు అనమాట. మార్చి 7 నోటిఫికేషన్ సంబంధించి మనకు నోటిఫికేషన్ నెంబర్ 1 అనమాట. పోస్టులు వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ హైకోర్టు నోటిఫికేషన్ అండర్ రిఫరెన్సెస్ సెకండ్ సీటెడ్ క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 తెలంగాణకు సంబంధించి మనకు వీఆర్ కాలెడ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ది క్యాండిడేట్ షో అండ్ అనెక్సరీ ఆఫ్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ అపియర్ ఫర్ ద స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే మీకు ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు షార్ట్ అండ్ స్కిల్స్ అయితే ఉంటాయంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇక్కడ మనకు ది ఫాలోయింగ్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ ద కండక్టింగ్ ద స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇన్ ద తెలంగాణ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి అయితే ఎక్కడికి వెళ్ళాలి మీరు వెన్యూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీకు స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంది, డేట్స్ ఆఫ్ స్కిల్స్ టెస్ట్ వచ్చేసి 30. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆగస్ట్ 30, 2025. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 31 ఆగస్ట్ 2025 అనమాట. అలాగే టైం ఎక్స్ట్రా ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి మెన్షనెడ్ ఇన్ దేర్ హాల్ టికెట్. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో కంప్లీట్గా మీ యొక్క హాల్ టికెట్లోనే టైం వాటికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ద హాల్ టికెట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఫర్ ద హైకోర్ట్. హాల్ టికెట్స్ నంబర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అఫీషియల్ ఈ వెబ్సైట్లో మీకు సంబంధించి హాల్ టికెట్ నంబర్స్ కూడా ఉన్నాయి. వారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కంప్లీట్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేశారనమాట. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించి డేట్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ మదీనా అండ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. వెన్యూ ఇక్కడ చూడండి, వెన్యూ ఆఫ్ ద స్కిల్ టెస్ట్ వచ్చేసి ఈ అడ్రస్కి మీరు వెళ్ళాలి. హైకోర్ట్
ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ మదీనా అండ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. హాల్ టికెట్స్ లైవ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్స్ లైవ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 14 ఆగస్ట్ 2025 నుంచి హాల్ టికెట్స్ లైవ్ డేట్ అని ఇవ్వడం జరిగింది. అయితే మెథడ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్కి ఏ విధంగా ఉంటుంది, ఏ మెథడ్లో ఉంటుంది అయితే ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ ప్యాసేజ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 120 words పర్ మినిట్. 120 words పర్ మినిట్లో మీరు టైప్ చేయవలసి ఉంటుంది. విల్ బి డిటెక్టెడ్ ఫర్ డ్యూరేషన్. అలాగే ఆఫ్ లైవ్ 5 minutes లేటర్ అండ్ 45 అయితే చూడండి 5 minutes లేటర్ 45 words పర్ మినిట్స్ మీరు టైం విల్ బి గివెన్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్. సో మీరు కంప్యూటర్ కూడా కూర్చొని 5 minutes 45 words అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఒక ప్యాసేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 120 words పర్ మినిట్. 120 words పర్ మినిట్ మీకైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే 5 minutesలో 45 words ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మొత్తంగా 450 words అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కంప్లీట్గా 10 minutesలో 45 into 10 అనమాట. సో 450 words మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. వాటిలో ఏది కూడా మిస్టేక్ పోయినా కంప్లీట్గా వాటికి కూడా మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక మిస్టేక్ పోకుండా కామాస్తో పాటు ఏదైనా సరే పర్టికులర్ సిమిలర్ నంబర్స్ కావచ్చు, అలాగే సింబల్స్ కావచ్చు, ఏదైనా సరే మిస్టేక్ పోకుండా మీరు 45 words పర్ మినిట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ మినిట్కు 45 words అంటే 5 minutesకు 450 words మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ ముంగట మీకు అక్కడే చెప్పడం జరుగుతుంది. 1 hour బిఫోరే కంప్యూటర్ ముంగట కూర్చొని ఏ విధంగా టైప్ చేయాలో మీకు చెప్తారు. 45 words పర్ మినిట్లోనే 45 words మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ద షార్ట్ అండ్ నోట్బుక్ విల్ బి ప్రొవైడెడ్. ఒక నోట్బుక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ది క్యాండిడేట్ బై ద హైకోర్ట్ ఫర్ ద టేకింగ్ డిక్టేషన్. అయితే చూడండి డిక్టేషన్ కూడా చెప్తారు. వాళ్ళొక నోట్బుక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి డిక్టేషన్ కూడా రాయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. ద డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఆబ్సెంట్స్ క్యాండిడేట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఆల్రెడీ హోస్టెడ్ ఇన్ ద కాన్సర్న్ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ వెబ్సైట్ అంటూ కూడా చూసుకో. ఒకవేళ ఇందులో ఎవరైనా మిస్ అయితే, ఈ క్యాండిడేట్ ఎవరైనా ఆబ్సెంట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పాం కదా, ఎవరెవరికి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంది, ఎవరెవరికి ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంటుందో కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ మీ యొక్క ఐడి ఇచ్చారు. TSHS తెలంగాణ హైకోర్టు సంబంధించి అప్లికెంట్ పేరు ఇచ్చారు, వాళ్ళ ఫాదర్ పేరు ఇచ్చారు, మేలా ఫీమేల్ ఇచ్చారు, అలాగే కేటగిరీ SC, BC, BCD, OC, BCA, BCE ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, లేదా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు వెళ్ళండి. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మంత్ 31 వరకు ఉన్నాయి కాబట్టి, అంటే ఈ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1 నుంచి 29th వరకు ఈ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సబార్డినేట్ సంబంధించి వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి 29th వరకు వాళ్ళకు ఉంది. దాని తర్వాత 30 నుంచి ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట 2 రోజుల పాటు. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించి ఐడి ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ నాన్న పేర్లు, ఫాదర్ నేమ్స్ ఇచ్చారు, ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకొని మీరు కంప్లీట్గా వెళ్ళండి. ఏ సర్టిఫికేట్ మీరు మీ దగ్గర రెడీ చేసుకోవాలో కూడా మీ క్వాలిఫికేషన్ బట్టి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి మీ ఏ క్వాలిఫికేషన్ అప్లికేషన్ చేశారో వాటికి సంబంధించి అన్ని రెసిడెన్సీ, క్యాస్ట్, నాన్ క్రిమిలియర్ కావచ్చు, అలాగే మీ యొక్క మెమోస్ కావచ్చు, 10th ఇంటర్ డిగ్రీ సంబంధించి బోనాఫైడ్స్ కావచ్చు, ఆధార్ కార్డ్, ఆధార్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, అలాగే ఫొటోస్, ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. కంప్లీట్గా ఈ డేట్ రోజు అయితే అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై